హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈబీటీఏలో జీమెయిల్ అకౌంట్లో కాంటాక్ట్స్ని ఏ విధంగా చెక్ చేయాలి. కాంటాక్ట్స్ అంటే మనకి ఎవరైనా మెయిల్ అనేది సెండ్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క జీమెయిల్ ఐడి, ఆ యొక్క కాంటాక్ట్ అనేది ఏ విధంగా మనం చెక్ చేయాలి. అలాగే మనం కూడా మెయిల్ కంపోజ్ చేసి ఎవరికైనా మెయిల్ పంపిస్తాం కదా, వాళ్ళ యొక్క జీమెయిల్ ఐడి కాంటాక్ట్ అనేది మనం ఏ విధంగా చెక్ చేయాలి, అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి, అక్కడ నుంచి వాటిని చెక్ చేసి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు కావాల్సిన మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం జీమెయిల్ అకౌంట్లో కాంటాక్ట్స్ ఏ విధంగా చెక్ చేయాలి అనేది యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను దానికోసం క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. Goldwave G Google Chrome 6 of 16. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Toolbar address and search bar edit as autocomplete CTRL plus LA. ఇక్కడ G ప్రెస్ చేస్తున్నాను. అడ్రస్ అండ్ సెర్చ్ బార్ లో gmail.com selected. ఓకే, gmail.com సెలెక్ట్ అయింది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. G selected. Blank alert. ఓకే, ఇక్కడ మనకి మెయిల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ కంట్రోల్ ఇస్తున్నాను. CTRL plus home out of table blank. మనకి బ్లాంక్ అని వస్తుంది. ఇక్కడ నేను ఇన్సర్ట్ స్పేస్ బార్ ఇస్తున్నాను ఒకసారి. You are now connected to Hangouts. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఇస్తున్నాను. CTRL plus home. ఓకే, అయినా మనకి బేసిక్ HTML యూజ్ అయితే రావలేదు మనకి. ఓకే, బేసిక్ HTML రాలేదు. ఇక్కడ నేను ట్యాబ్ యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. Tab. Read colon tab. Payment tab. But tab. Content tab. Tab. Privacy tab. Program tab. Details tab. Side tab. Hide side tab. Search tab. Tab. Toolbar. View site info tab. Address insert tab. Inbox left parent 135 right parent. Dash Nomasinator Gabrison 1992 at gmail.com. Dash Gmail document blank. Basic HTML view button. చూడండి, బేసిక్ HTML వ్యూ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Gmail dash inbox https://mail.google. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు మనకి జీమెయిల్ అనేది ఓపెన్ అయింది. మనం ఇప్పుడు ఇన్బాక్స్ లో ఉన్నాం. అలాగే మనకి బేసిక్ HTML కూడా రావడం జరిగింది. ఇక్కడ నేను కంట్రోల్ ఇస్తున్నాను. CTRL plus home. Visited link search. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క జీమెయిల్ ఐడిలో ఉన్న, ఓకే, జీమెయిల్ అకౌంట్ లో ఉన్న మనం సెండ్ చేసిన మెయిల్ ఐడీస్, అలాగే మనకి ఎవరైనా సెండ్ చేస్తారు కదా ఇన్కమింగ్ సంబంధించిన మెయిల్ ఐడీస్, ఈ యొక్క కాంటాక్ట్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ దానికోసం నేను ఇన్సర్ట్ F7 తో ఎలిమెంట్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. NVDA elements list dash link dialog. Preview search semi. Visited 1 of 90. ఓకే, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను C ప్రెస్ చేస్తున్నాను. ఓకే, కాంటాక్ట్స్ కదా, మన కాంటాక్ట్ ని మనం ఇక్కడ C ప్రెస్ చేస్తున్నాను. కాంటాక్ట్స్ కి C create a filter 17 of 90 level 0. క్రియేట్ ఏ ఫిల్టర్, మరొకసారి C ప్రెస్ చేస్తున్నాను. C compose mail 18 of 90 level 0. కంపోజ్ మెయిల్, మరొకసారి C ప్రెస్ చేస్తున్నాను. C contacts 26 of 90 level 0. చూడండి, కాంటాక్ట్స్. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఎవరైనా సెండ్ చేసిన మెయిల్ ఐడి కాంటాక్ట్స్, అలాగే మనం ఎవరికైనా సెండ్ చేసిన మెయిల్ ఐడి కాంటాక్ట్స్ అని కూడా ఇక్కడ మనకి ఉండడం అయితే జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Gmail dash inbox. Visited link search. Gmail dash contact list document. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ ఇస్తున్నాను. కాంటాక్ట్ లిస్ట్ వచ్చింది మనకి ఇక్కడ. CTRL plus home. Visited link search. ఓకే, ఈ యొక్క కాంటాక్ట్స్ అన్ని మనకి X ఫర్ చెక్ బాక్స్ తో మనం చూసుకోవచ్చు, లేదంటే డౌనర్ అయితే వెళ్ళి కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Table with 22 rows and 4 columns. Row 2 column 1 add with checkbox not checked. ఓకే, ఇది ఒక మెయిల్ ఐడి కాంటాక్ట్ అన్నమాట. ఓకే, నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Row 3 add. Row 4. Row 5. Row 6 eyes dash free checkbox. Row 7 I. Row 8 collection me 65. Row 9 Kapadaraju 078 checkbox not checked. చూడండి, కుప్పడరాజు 07 అని చెప్పేసి ఒక మెయిల్ ఐడి కాంటాక్ట్ అయితే ఇక్కడ ఉంది. అంటే తను నాకు పంపించిన ఏదో ఒక మెయిల్లో ఇతను పంపించాను నాకు, నేను కూడా తనకి రిప్లై ఇచ్చాను. అయినా అతని యొక్క లిస్ట్ మెయిల్ ఐడి కాంటాక్ట్ అనేది ఇక్కడ ఉంది. నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Row 10 Kurvanajendra 99 checkbox not checked. చూడండి, నాగేంద్ర మెయిల్ ఐడి కాంటాక్ట్ ఇది. ఇతను నాకు మెయిల్ సెండ్ చేశాడు. తన యొక్క కాంటాక్ట్ అనేది ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్ లో మనకి రావడం జరిగింది. నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Row 11 mail delivery subsystem. Row 12 me India checkbox not checked. చూడండి, మీ ఇండియా, ఓకే, రెడ్మీ సంబంధించిన వాళ్ళు మనకి ఏమైనా మెయిల్ పంపిస్తారు కదా, ఆ యొక్క మెయిల్ అనేది ఇక్కడ మనకి ఈ యొక్క కాంటాక్ట్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, మనం వీళ్ళకి ఏమన్నా మనం ఒకవేళ మెయిల్ అనేది పంపించాలనుకుంటే ఇది చెక్ చేసుకుని వీళ్ళ యొక్క కాంటాక్ట్లకు వెళ్ళి మనం మెయిల్ కంపోజ్ చేసి పంపించవచ్చు. ఓకే, ఇక్కడ నేను X తో చెక్ బాక్స్ తో నేను నావిగేట్ అవుతున్నాను. Row 13 Nomasinator Gabrison 199. Row 4. Row 5. Row 16 Padomata Gupta checkbox not checked. Row 15 Opic Trustfund 2021. Row 16 Padomata. Row 17 Crescent 36 checkbox not checked. చూడండి, ఇక్కడ ఈ యొక్క మెయిల్ ఐడి ఉంది.
ఇది కూడా నా యొక్క మెయిల్ ఐడి. నేను ఈ మెయిల్తో నేను ప్రజెంట్ ఓపెన్ చేసిన మెయిల్కి నేను ఒక మెయిల్ అయితే సెండ్ చేశాను. ఒకసారి దీన్ని స్పేస్ వరకు చెక్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Name column 2 link present 36. చూడండి, ప్రసాద్ అండి 36@gmail.com. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter. Gmail-contact https:/. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కాంటాక్ట్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఆ యొక్క మెయిల్ ఐడికి సంబంధించిన కాంటాక్ట్ అనేది ఓపెన్ అయింది. CTRL+home visited link search. ఇప్పుడు నేను కంట్రోల్ ఇచ్చాను. ఇప్పుడు H for rating తో నావిగేట్ అవుతాను చూడండి. Account options at Gmail by Google graphic folders heading left inbox left spam left pair contacts link heading level 3. చూడండి, కాంటాక్ట్ లింక్స్. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Blank heading level 2 labels. 2 labels. Link left bracket IMAP right bracket /draft. Link unwanted. Link edit labels. చూడండి, లేబుల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. Link double left pointing angle bracket back to contacts. Button compose. చూడండి, బటన్ కంపోజ్ అంటే వీళ్ళకి ఒకవేళ మనం ఏదైనా ఒక మెయిల్ పంపించాలనుకున్నాం అనుకోండి, ఈ యొక్క కాంటాక్ట్ లిస్ట్కి వచ్చి ఇక్కడ మనం కంపోజ్ ని ఎంటర్ ఇచ్చామనుకోండి, మనం డైరెక్ట్ గా టు అడ్రస్ లో ఇలా యొక్క మెయిల్ ఐడి అనేది ఫిల్ అవుతుంది అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి మనం గుర్తుపెట్టుకోకుండా మనం యాక్చువల్గా అక్కడ టు అడ్రస్ లో మెయిల్ అనేది ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మనకి వస్తుంది. కానీ ఏంటంటే మనకి ఒకవేళ గుర్తు లేకపోతే మనం ఈ యొక్క కాంటాక్ట్ లిస్ట్కి వచ్చి ఎవరైతే మనకి మెయిల్ సెండ్ చేశారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి చూసుకుని వాళ్ళ యొక్క మెయిల్ ఐడి కాంటాక్ట్ పై మనం ఎంటర్ ఇచ్చి ఈ విధంగా కంపోజ్ మీద ఎంటర్ ఇస్తే వాళ్ళకి మనం ఈజీగా మెయిల్ అనేది కంపోజ్ చేసి సెండ్ చేయవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ కంపోజ్ మీద ఎంటర్ ఇస్తున్నా చూడండి. Gmail-compose : edit multi-line present 36@gmail.com. చూడండి, 2: ఆటోమేటిక్ గా టు అడ్రస్ లో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి కాంటాక్ట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా మనం కాంటాక్ట్ ని మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర ఉన్న మనకి ఎవరైనా సెండ్ చేసిన వాళ్ళ యొక్క మెయిల్ ఐడి కాంటాక్ట్స్, అలాగే మనం ఎవరికైనా సెండ్ చేస్తుంటాం కదా మెయిల్స్, వాళ్ళ యొక్క మెయిల్స్ ని మనం మన యొక్క మెయిల్ తో కంపోజ్ మెయిల్ చేసి వాళ్ళకి పంపిస్తుంటాం కదా, వాళ్ళ యొక్క అవుట్ గోయింగ్ మెయిల్ ఐడి కాంటాక్ట్స్, అలాగే ఇన్కమింగ్ మెయిల్ ఐడి కాంటాక్ట్స్ కూడా మనం ఈ విధంగానే ఈ యొక్క కాంటాక్ట్ లిస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, జీమెయిల్ అకౌంట్ లో కాంటాక్ట్ లిస్ట్ మనం ఈ విధంగా చెక్ చేసుకుని మనకి ఈజీగా మనం మర్చిపోయిన వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్, ఒక మన ఫ్రెండ్స్ మెయిల్ ఐడీస్ మనం మర్చిపోయామనుకోండి, వాళ్ళ యొక్క మెయిల్ ఐడి మనం చెక్ చేయాలంటే ఈ విధంగా కాంటాక్ట్ లిస్ట్కి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Alt+F4.